ఇయర్తో చాలా దుర్ఘటనలు ఏంటంటే ఒక తల్లి బతకలేక ఇద్దరు బిడ్డలకి కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్లో విషం కలిపి తినిపించేసిందంట. ఆ తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. అది నిన్నంతా ఆ వార్త కూడా వైరల్ అయింది. మనం చూడొచ్చు ఒకసారి, మీకు ఆ వార్త చూపిస్తాను. అంటే ఎటువంటి భావోద్వేగాలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. నిజంగా ఇటువంటి భావోద్వేగాలు అవసరమా అనిపిస్తుంది. కానీ చాలా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడాలు, ఆవేశంగా నరికేయడాలు, తప్పు చేసేయడాలు, విపరీత పోకడలకు, విపరీత ధోరణులకు పోతే ఇక చూడండి, బతకనివ్వలేని చావునిచ్చింది, కడవరకు తోడుంటానని బాసలు. తల్లి అటుపోని, ఆమె పోతే పోయింది, పిల్లల్ని ఎందుకు బలి తీసుకోవాలి? ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కూతురు చనిపోయారు, కొడుకు మాత్రం విషమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి కేకులో ఎంతో ప్రేమగా ఇచ్చిందిగా తల్లిని ఎవడైనా నమ్మకుండా ఉంటాడా? అంటే ఇలాంటి భావోద్వేగాలు ఇటువంటివి సంవత్సరం పెరిగే కొద్దీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, వేడుకలు అంటారు. కానీ అసలు ఇదే వేడుకల్లో అక్కడ స్విట్జర్లాండ్లో ఎక్కడో ఆ క్యాండిల్సే వెలిగించారు, మొత్తం గ్యాస్ ఇదైపోయి స్ప్లాష్ అయిపోయి 40 మంది స్పాట్ డెడ్. ఆ పబ్లోనో సమ్ బార్లోనో. చిన్న చిన్న మితిమీరిన ఉత్సాహం, మితిమీరిన ఆనందం, ఎక్సైట్మెంట్తో కూడిన ఎంజాయ్మెంట్లు ఏమవుతున్నాయి? ప్రాణాల మీద తీసుకొస్తున్నాయి. అయినా ఎక్కట్లేదు. ఏం కాదులే, నువ్వు పో, నీతో పాటు మరి 10 పోతున్నావు. ఇట్లాంటి వాటికన్నీ చెక్ పెట్టే పరిస్థితి